పార్టీ మేము మహిళలకు పెద్దపీట వేస్తున్నాం అంటారు. అక్కడ మహిళలను కూడా చూడకుండా విచక్షణ రహితంగా రాళ్లతోటి దాడి చేసిండ్రు ఈ కాంగ్రెస్ గుండాలు. తప్పకుండా ఇప్పుడు పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? ఇవాళకి 3 రోజులు అవుతుంది వాళ్ళని శిక్షించిన దాఖలా లేదు. వాళ్ళని శిక్షించకుంటే మేము ప్రతి ఊరిలో అరెస్ట్మెంట్ చేస్తాం, ప్రతి ఊరిలో అల్లగోళన చేస్తామని తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా డాక్టర్ రసమై బాలకిషన్ గారు మాట్లాడుతూ దసరా ముందు మీరు రామ్లీలా చేస్తుర్రు, రామ్లీలాకు చందాలు వసూలు చేస్తుర్రు. చందాలు వసూలు చేస్తే వసూలు చేయండి, కానీ దానికి ఇష్టం వచ్చిన చందాల రూపాయలకు వసూలు చేస్తుర్రు. కానీ పల్లెలలో మన మానకొండూరు కాన్స్టిట్యున్సీలో 140 గ్రామాలు ఉన్నాయి. బతుకమ్మ ఆడడానికి మన లైట్లు లేవు, ఇబ్బంది అవుతుంది. మీరు దాన్ని తక్షణమే ఆలోచన చేసి బతుకమ్మ దారులకు వేయడానికి లైట్లు కానీ వాళ్ళకి వసతులు కానీ ఏర్పాటు చేయాలి. ఊరికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, దాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మీరు దాని గురించి రామ్లీలా గురించి పైసలు అవసరం ఉన్నట్టయితే నేను డబ్బులు ఇస్తా, నా చెక్కు రాసిస్తా, మీరు రామ్లీలా చేసుకోర్రి. కానీ ప్రతి విలేజ్కి మాత్రము 1 లక్ష రూపాయల చొప్పున మీరు విరాళం ఇస్తారో, మీరు ప్రభుత్వ నిధులను ఇస్తారో ఏదో చేస్తారు, కానీ మన ప్రజలకు మాత్రము అసౌకర్యం లేకుండా సౌకర్యం కల్పించాలని మాట్లాడితే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ పాత్రికా మిత్రుల సాక్షిగా ఇష్టం వచ్చినట్టు పాత్రికలను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినావు. ఇది నీకు ఎంతవరకు నీ సభ్యత గదేనా, నీ సంస్కారం గదేనా అని మేము అడుగుతున్నాము. ఎందుకయ్యా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలకు సేవ చేయండి, కానీ దాడిని చేసినవి ఇది కరెక్ట్ కాదు. మేము కూడా దాడి చేయాలంటే మేము కూడా ఇష్టం వచ్చినట్టు చేసే సత్తా మా దగ్గర ఉన్నది, మా దగ్గర బలగం ఉన్నది, బలం ఉన్నది, అంతా ఉన్నది. మీరు అధికారం చూసి ముత్తురు తప్ప మీకు ఏం జరిగే ప్రసక్తి లేదు. ఇంకో విషయం చెప్తాను, పాపం అన్న లేని సమయంలో వచ్చిర్రు, మీరు ఇంటి మీద దాడి చేయడానికి దాడి చేసిర్రు. కానీ మేము ఆ రోజు ఉన్నట్టయితే మీ ఈపులు విమానం పోగు బిడ్డ, మీరు వాపును చూసి వీపు అనుకుంటారు, కానీ అది తగదు. మీరు వాపును చూసి ముడుస్తుర్రు, అది మీకు బలపు అనుకుంటారు, కానీ మేము తప్పకుండా మీ పునర్పాఠం చెప్పే రోజులు ముందట్టున్నాయి. ఇంకో విషయం ఏం మాట్లాడతారు గౌరవనీయులు డాక్టర్ కవ్వంపల్లి గారు మాట్లాడుతూ లంజ కొడుక బింజ కొడుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. అది నీ భాష, అది నీ భాషేనా? నువ్వు ఎమ్మెల్యేవేనా అని గుర్తు చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆ మాటలకు విచక్షణ రహితంగా తల్లిని కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అన్ని విధవా బిధవా ఇది అది చిల్లర మాట, ఆ మాటలు మాకు సంస్కారం కాదు, మేము మాట్లాడదలుచుకోలేదు. రానున్న రోజుల్లో మీకు ఏ ఊళ్ళో తిరిగినా మేము తప్పకుండా మీకు గుణపాఠం చెప్తాం, ప్రతి విలేజ్లో అడ్డుకుంటాం, మేము అడ్డుకునే తీరుతామని తెలియజేసుకుంటున్నాను. మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి రసమై బాలకిషన్. ఎందుకోసం అంటే అక్కడ మహిళలు పనికొచ్చిన మహిళల మీద రాళ్ల దాడి చేసిర్రు గుండాలారా. మీకు బుద్ధులు లేవు, సిగ్గులు లేవు. మీరు మంచి మనుషులైతే, మీరు మంచి కార్యకర్తలు అయితే అసొంటి విచక్షణ అయితే పని చేయరు. అని ఏం చేసిరా? మీరు రాండ్రి, దమ్ముంటే రాని చూసుకుందాం, డేట్ పెట్టురి. మీరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు లేని రోజు చూసి మీరు ఇంటికి దాడికి వచ్చిర్రు. మీరు పిరికి పందలని సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకోసం అంటే మనిషి ఉన్నప్పుడు రావాలి, అంటే దియానాలే, టైం పెట్టు చూసుకుందాం, ఏ టైం అయితే ఆ టైం. కానీ నువ్వు మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు లేని టైంలో వచ్చి మీరు ఇంటిపై దాడి చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికీ 3 రోజులు గడుస్తుంది, ఇప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేస్తే దాఖలా లేవు. మీరు అధికార పార్టీ అనా వీళ్ళని అరెస్ట్ చేయడం లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఎంక్వైరీ లేదు, ఏది లేదు. మేము వాళ్ళ మీద కేసు పెడితేనే ఊరుకుంటాం, లేకుంటే ప్రతి విలేజ్లో మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇంకా మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం తప్ప మీరు ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు న్యాయం చేయండి, మీకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలకు న్యాయం చేయండి, అభివృద్ధి చేయండి అని కోరుతాం తప్ప ఈ దాడులు చేసి టీఆర్ఎస్ల మీద ఇది చేస్తాం అది చేస్తాం. నీ పక్కపొంటి ఉన్నోళ్ళు కూడా, నీ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు నీ పక్కపొంటి ఉన్నోళ్ళు కూడా అందరు ఈ పార్టీలో ఉండిపోయిన వాళ్ళే. వాళ్ళ మీరు మనస్తత్వం తెలియదు, నిన్ను కూడా మోసం చేసి మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మేము అట్లా రాణించే ప్రసిద్ధులు లేము. మీరు వాళ్ళని చూసుకొని మురిసిపోయి ఇది చేయరి, కొట్టురు తిట్టురు బిట్టురు అంటారు. కొట్టుడు తిట్టుడు అదంతా ఉత్తమ ఉంచటే. మేము కూడా కొట్టే రోజులు వస్తే మీరు ఒక్కరు కూడా మిగిలరు. ఎందుకోసం అంటే మేము మంచి మనసుతోటి మేము ప్రజల మధ్యన ఉన్నాం కాబట్టి ఇవి ఆ జోలికి పోదలుచుకోలేదు. కానీ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా మేము రానున్న రోజుల్లో మీకు గుణపాఠం
మాట అని చెప్పి చూపెడతాం. మీరు అట్లా కాదు, మళ్ళీ టైం పెట్టు, ఏనా టైం పెట్టు, మేము కూడా వస్తాం, చూసుకుందాం, దేకింగ్ అంటే దేకింగే, కానీ మళ్ళొక్కసారి ఇట్లా జరిగితే మేము ఊరుకునే ప్రసక్తి లేదని మేము తెలియజేసుకుంటున్నాము. మా కార్యాచరణ మేము ముందున్నది. ఇంకా మా ఎమ్మెల్యే గారి మీద, మా ఎమ్మెల్యే ఇంటి మీద, మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద మీరు దాడి చేసిన ఇవాళకి పట్టించుకుంటలేరు కాబట్టి మేము ముందున్న రోజులలో మా సత్తా ఏమైనా చూపెడతామని తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి అనుమతించడం ఎంతవరకు సమంజసం కవంపల్లి గారు? ఎందుకంటే ముట్టడి అంటే ఇంటి ముందు పోతారు, కానీ ఇంటెనక నుంచి పోయి ఇంటెనక అద్దాలు పగలగొట్టి లేకపోతే ఏదో అరాచకంగా గుండాలం పంపించి ఏదో చేద్దామన్నాడు. మీ పాలనకు అవివేకం ఇది. ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము ప్రజలను కాపాడుతాం, లేకపోతే మేము సహనంతో ఉంటాం, అది ఇది అన్నారు. ఈరోజు మీరే ఫస్ట్ మాట్లాడి విలేకరుల సాక్షిగా ఒక విలేకరులను అవమానపరుచుకుంటూ ఒక మాజీ ఎమ్మెల్యేను, ప్రజాప్రతినిధిని ఏమంటారు విలువ లేకుండా మాట్లాడి, తర్వాత ఆయన మీకు మాట్లాడిన దాన్ని మీరు ఎడిట్ చేసి కటింగ్ చేసి పక్కదో పట్టించి ఏదో పబ్లిక్లో కుదిరిరు. పబ్లిక్లో కుదిరి పబ్లిక్ని అనవసరంగా నిద్రలేపి ఏదో ముట్టడించుని దాడి చేయి అని అంటే, ముట్టడి అంటే ముందుకోవాలి, కానీ ఎరుకరించి ఓడి దొంగల దారి, రౌడీల దారి, ఇవన్నీ ఎందుకు? ప్రజలను ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు? మీ పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఇది మూడో దారి మీ ఆధ్వర్యంలో. ఇదివరకు గుల్లపల్లిలో ఒక్కసారి జరిగింది, అలాగే మీరు గెలిచిన తర్వాత ఒక్కసారి చేసిరు, ఇది మూడో దాడి. మేమే కనుక తెగిస్తే మీరు ఎక్కడుంటారు? మేము వాల్యూస్ ఉన్నోళ్ళం కాబట్టి, ప్రజా సంక్షేమం కోరుకునేటోళ్ళం కాబట్టి మీ మీద దాడికి కానీ లేకపోతే ఇంకో వాటికి కానీ మేము పాల్పడడం లేదు. ఇప్పటికైనా మానుకొని ప్రజలకు ఎలా పాలన అందించాలి అనే దాని మీద దృష్టి పెట్టండి తప్ప ఈ దాడులు భౌతిక దాడులకు దిగబడితే మేము కూడా ఎదురు తిరిగినప్పుడు మీరు ఎక్కడ ఉంటారో అర్థం చేసుకోండి. మీరు బెజ్జెక్లో కాదు, మానకొండూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ తిరగకుండా చేస్తాం. మేము ఓపిక పడుతున్నాం. మహిళలు అక్కడ చెప్తూనే ఉన్నారు, లైవ్లో వీడియో వచ్చింది, వద్దు సార్ లేరు, మీరు సార్ లేనప్పుడు మీ ప్రతాపం ఏంది, మొగతనం ఎందుకు చూపిస్తున్నారని ఆడోళ్ళు అన్నారు. అది కూడా గుర్తు లేకుండా మీ ఇష్టారాజ్యంగా మీ గుండాలతో చేపించి ఇది అవమానకరంగా ఒక బెజ్జంగి మండలాన్ని మీరు భ్రష్టు పట్టించారు. బెజ్జంగి మండలానే కాకుండా మానకొండూరు కాన్స్టిట్యున్సీ అంటేనే జిల్లాలో కాదు రాష్ట్రం లెవెల్లోనే విలువ లేకుండా మీ పాలన కొనసాగుతుంది. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ప్రజలకు ఏ విధంగా చేస్తే మంచి ఆలోచన కలుగుతుంది. మీరు ఒక డాక్టరు, మీరు ఎట్లా మాట్లాడాలి, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? మీరు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోతే మీరు ఇదే నాకు ఇట్లా మాట్లాడతారా? ఎందుకు? మీరు చదువుకున్నోళ్ళా లేకపోతే చదువుకోవాలా? మీరే అంటారు మేము అందరం చదువుకున్నోళ్ళమే, మా అన్నదమ్ములు అందరం చదువుకున్నోళ్ళమే అని మాట్లాడారు. చదువుకున్న ఒక వ్యక్తి ఇలాగే బూతులు మాట్లాడుతూ విలేకరులను తిరుగుతారా? ఒక ప్రజాప్రతినిధి విలేకరులు అంత ఘోరంగా మాట్లాడడం ఏంటి? మీరు పోస్ట్ మ్యాన్లా లేకపోతే కోవట్లా అలా మాట్లాడడం ఏంటి? వాళ్ళకి స్వేచ్ఛ లేదా? మీ మీద రాసే స్వేచ్ఛ లేదా? మిమ్మల్ని అడిగే స్వేచ్ఛ లేదా? అడగరా? ఇవాళ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తానప్పుడు తులం బంగారం పెట్టిపోయిందని అడగరా? ఇవాళ ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కాదయ్యా, వాళ్ళకి కావాల్సింది రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, ఆడపిల్లలకు 25,000 ఇవి ఇవ్వమంటే వాళ్ళు అడిగితే వాళ్ళని మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, వీరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని మాట్లాడారు. ఇదేనా మీ సంస్కారం? మీరు చదువుకునే సంస్కారం ఇదేనా? ఇకనైనా మానుకోండి. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఒక అందుకు మాకు కూడా మంచిగా జరిగింది. ఎందుకంటే మీ గుండాల వ్యవస్థ, మీ గుండాల వ్యవహారం తీరు ప్రజలకు అర్థమైంది. బెజ్జంగి మండలమే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తంలో మీ గుండాల తీరు అర్థమైంది. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. తర్వాత మీ వ్యవస్థ ఏందో మేము చూసుకుంటాం. ఖబర్దార్ కవంపల్లి గారు మన రాసమయ్య బాలకృష్ణ గారి మీద చేసినటువంటి చెడు భాష, ఆ భాషకు ఆయన చదువుకు ఏమైనా సంబంధం ఉందా? కనీసం ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వాడు అటువంటి భాష మాట్లాడకూడదు. ఆయన 10 మందికి ఒక ఆదర్శంగా ఉండవలసిన వ్యక్తి. ఇప్పుడు ఈ రసమయ్య బాలకృష్ణ డాక్టర్ కవంపల్లి ఇద్దరు వాదోపవాదాలు చర్చలేనా? ఈ కాన్స్టిట్యున్సీని ఏమైనా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రజలు ఎదురు చూస్తారు. దానికి నిదర్శనం ఏంటి అంటే, బేగంపేట బెజ్జంగి రోడ్డు 3 సంవత్సరాల కింద స్టార్ట్ చేసి బారణ మొత్తం పనిచేసి ఇప్పటి వరకు ఇంకా చారణ అట్లే మిగిలి ఉన్నది, దాన్ని ముట్టుకోవడం లేదు. అదేవిధంగా మనుషుల దవాఖాన ఆరోగ్య కేంద్రం బారాణ కాదు 90% చేయడం జరిగింది. ఒక 10% చేయడానికి
ఇప్పటి వరకు 2 సంవత్సరాల దానికి కంప్లీట్ చేస్తలేడు, ఇనాగ్రేషన్ చేస్తలేడు. ఇకపోతే రైతుల గురించి చేస్తే మక్కలు మద్దతు ధర 2400 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు 1900 రైతులు అమ్ముకునే పరిస్థితి ఉంది. అంటే రైతుకు ఒక క్వింటాలకు 500 అంటే ఒక 100 క్వింటాల్లో వెళ్ళే రైతుకు 50,000 రూపాయలు నష్టపోతుంది. అదేవిధంగా పత్తి ఒకడొకడు 4,000, 5,000 అమ్ముకుంటారు. గవర్నమెంట్ రేటు 8,000. ఇంకెప్పుడు చేస్తావు? సగం పత్తి మార్కెట్లో వేనాక చేస్తావా? ఇప్పుడు ప్యాడీ 1900 అమ్ముకుంటారు. గవర్నమెంట్ రేటు 2,300 ఉంది. ఇక మొత్తం సెంటర్లు ఓపెన్ చేసి ఇప్పుడు ఎలాంటి కొనుగోలు లేకుండా ప్యాడీ కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అసలు ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటుండా లేదా అధికార పక్షంలో ఉన్నా అనుకుంటుండా మాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మీరు దాడులు చేసారు. అప్పుడు అదే ఇంటి మీద అప్పుడు దాడులు చేసారు. అధికార పక్షం వచ్చినాక కూడా మీరు దాడులు చేస్తే మీరు అన్నీ చూసుకుంటే మీరు ఎవరైతే ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. మా మాజీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏదైతే ఒక ఆరోపణ చేసిండో అది నిజమాబద్ధం అని చెప్పుకోవాలి. మీ బాధ్యత అధికార పక్షంలో ఉన్నప్పుడు మీ బాధ్యత అది ఏం జరిగింది ప్రజలు చెప్తే ప్రజలే వాళ్ళు తెలుసుకుంటారు. ఏది నిజమేంది అబద్ధమైంది ప్రజలే నిర్ణయించుకుంటారు. కానీ మీరు దానికి ప్రతీకారంగా బూతు మాటలతోటి తిట్టుకుంటా మీరు పత్రికా సమావేశంలో మరీ ఓపెన్గా అంతా ఇంట్లో కానీ వాళ్ళు ప్రతి విమర్శ చేసినప్పుడు ఇంట్లో ఏమన్నారు పాపం వాళ్ళ తల్లిని చెల్లిని భార్య వాళ్ళను మాట్లాడితే ఎవరైనా చూస్తారు, జనం చూస్తారు. మీరు చేసినటువంటి అసత్య ఆరోపణలు కానీ మీరు అటువంటి ఇట్లా పురాణం కానీ మానుకోవాలి. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద చదువుకున్నా అని చెప్పుకుంటారు, డాక్టర్గా కూడా ఉన్నారు. మీకు ఒక అవకాశం 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మీకు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ప్రజల కొరకు చేయాలి. కానీ ప్రతిపక్షాలను తిట్టడం వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం అది ఎంతవరకు సమంజసమో మీరు చదువుకున్న వ్యక్తిగా ఒక అధికార పక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా మీరు గుర్తుంచుకొని ఉంటేనే మీకు తర్వాత భవిష్యత్తు ఏమైనా ఉంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా గమనించుకుంటారు, మీకు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ దాడి చేసిరు, దాడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేమ్ దాడి చేసిరు. అప్పుడు మేము అధికార పక్షంలో ఉన్నప్పుడు కాబట్టి మేము ప్రతి దాడి చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసేది ఇప్పుడు మళ్ళీ చేస్తారు. మరి మేము ఇంతమంది ఉన్నాం, మీరు ఎంతమంది మేము ఇంతమంది ఉన్నాం. మేము దాడులు చేయాలని అనుకుంటే మాకు ఒక క్షణం పడ్డది. తెలంగాణ 14 సంవత్సరాలు మా సార్ కేసీఆర్ గారు మాకు నేర్పింది ఒకటే, శాంతియుతంగా ఉద్యమాలు చేయడం కానీ ధర్నాలు చేయడం కానీ మేము నేర్చుకున్నాం. అదే దాంతో అదే కోవలో మేము ఇప్పటికీ శాంతియుతంగానే పోతున్నాం తప్ప ఏదైనా తప్పు జరిగినప్పుడు గది కాదు మీరు ఎమ్మెల్యే గారు వివరించుకోండి, ఇది పరిస్థితి అని చెప్తే మీకు చెప్పండి, వివరించుకోండి. అంతేగాని ఏదైనా ఇది చేయడం మీకు కరెక్ట్ కాదు. అటువంటి దాడులు చేస్తే ఇంకా ముందు మళ్ళీ ఎప్పుడైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ముందు కూర్చునేది లేదు. ఖచ్చితంగా మేము దానికి ప్రతి దాడులు కానీ మీరు ఏం చేస్తున్నా చేయడానికి మేము దేనికైనా ముందు ఉంటాం. గత 10 ఏళ్ల సంవత్సరం 10 కాల సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా పాలన చేసింది, ఇప్పుడు జరిగినటువంటి 2 కాల సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉందో మీరు కళ్ళారా చూస్తున్నారు. చాలా అరాచక పాలన. వాళ్ళు ఏంటంటే ఒక సామెత ఉన్నది, అత్త మీద బిడ్డను కుప్పట్లు వేసుకున్నట్టు మన జనాలు వేసారంటే బాగా తిన్నారు, చేసిన కాడ చేసింది కానీ ఇంకేమైందని చెప్పి ఆలోచించి వాళ్ళు పుస్తకాల అవకాశం గెలిపించారు. అందుకంటే వాళ్ళకు ఏదో అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని పట్టుకుని వాళ్ళు అందరూ చెప్తారు. వాళ్ళు చేసింది ఏందని అని మేము ప్రశ్నిస్తున్నాం. డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, మీరు ఫస్ట్ మీరేదైతే ప్రెస్ మిత్రుల ముంగట వీడియో రిలీజ్ చేసారో అది రియల్గా రిలీజ్ చేయండి. మా రథమై బాలకృష్ణ గారి తర్వాత ఏం మాట్లాడో అది 2 ముఖాముఖిగా చర్చిస్తారు జనాలు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పక్కకు పెట్టి దాన్ని పక్కతో పట్టించి నీ యొక్క కాంగ్రెస్ గుండాలను గతంలో కూడా పంపించారు, మొన్న పంపించారు, నిన్న కూడా దాడులకు తీయించారు. ఇది గుండా రాజ్యమా? మీరేమంటారు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటారు. కానీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రాజ్యం కాదు, రౌడీ రాజ్యం, దొంగల రాజ్యంగా మోపైంది. మా గుండారం గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దయచేసి మేము చెప్తున్నాం, ఇంకొకసారి గుండారం వైపు కానీ ఆ మారుమూల ప్రాంతానికి మోకాన వచ్చినట్లయితే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మిమ్మల్ని చీల్చి చెడ్లాడమని మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీకు దమ్ముంటే గత ప్రభుత్వం చేసిన పాలనలో మీకు ఏమేమి నడిచినాయో, ఏమేమైతే మేము కేటాయించినామో, ఎన్ని పనులు అభివృద్ధి పనులు చేసినామో రథమై బాలకృష్ణ గారి శిలాపలకాలు చూడండి. నీ తెలివికి కవంపల్లి సత్యనారాయణ గారు నీ తెలివికి ఒక్క శిలాపలకం అన్న మా బెజ్జకి మనలో చూపించండి నేను హెచ్చరిస్తున్నాను. నువ్వేం చేసినావని తగ్గిస్తున్నావు. నీ రౌడీ రాజకీయం చేసుకుంటూ మభ్య పెట్టుకుంటూ నీ గుండాలను ఎగ్గొట్టి
అక్కడ లేబర్ పనిచేసే లేబర్ పాపం చాలా ఇబ్బంది, రాళ్ళతో కొడుతుంది. ఎక్కడ రాసింది నీకు? ఎవరు చెప్పారు మీకు ఇట్లా చేయాలంటే దౌర్జన్యంగా? నీ కవంపేలు పంపించిండా? మేము ఇంతమంది ఉన్నామయ్యా, మేము వస్తే మీ క్యాంప్ ఆఫీస్ ఉండదు. ఖబర్దార్ కవంపేలు గారు, మీ నాయకులను కానీ మీ కార్యకర్తలను దగ్గర ఉంచుకోండి. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం, ఈ వ్యక్తికి పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఇట్లాంటి దాడులు కనుక జరిగితే దాడికి ప్రతి దాడి మేము చేసే రకంగా మేమందరం వేదికమై ఉన్నాం. బిడ్డలారా, మీకు ఏళ్ళ మీదకి చేస్తున్నాం. మీరు ఒకరుంటే మేము 10 మంది ఉన్నాం. మీరు ఏదో మా రథమే బాలసిన లేని టైంలో పోయి అక్కడ బావదు ఉంటాడు కాదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ బిడ్డ మిమ్మల్ని గోటిలు కాడుకునే సత్తా మాకున్నది. ఇక ముందు చూసుకుందాం. ఇక దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి కార్యాచరణ చేయొద్దు. గౌరవ పోలీస్ శాఖ కూడా మేము ఒక విన్నవిస్తున్నాం. సిపి గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ 3 రోజుల కింద మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటి వరకు ఆ దుండగులు, ఆ రౌడీలు రోడ్డు వెంబడి తిరుగుతున్నారు. వాళ్ళని తక్షణమే ఈ రోజు కష్టంలోకి తీసుకోవాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఖచ్చితంగా మనం జైలు ఇవ్వాల్సిందే, వాళ్ళకి సరైన న్యాయం జరిగేటట్టుగా. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం మాకు తెలుసు. రాబో రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమం జరగకుండా చూడాలని మేము హెచ్చరిస్తున్నాం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే మా నాయకుడు, మాజీ శాసనసభ్యులు మా రసమయ్య పావని ముందుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా కవంపల్లి గారు, మీరు రాజ్యాంగబద్ధంగా చట్టానికి లోబడి అసెంబ్లీలో దైవ సాక్షిగా ప్రమాణం చేసినాం. ఏమని? ఈర్ష్యలు కానీ, ద్వేషాలు కానీ, నేను గెలిచిన తర్వాత ప్రతిపక్ష పార్టీల మీద కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద కానీ ఎలాంటి కక్ష సాధింపు లేకుండా నేను నా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పదవిలో నడిపిస్తా అని ప్రమాణం చేసినటువంటి కవంపల్లి గారు, ఇలా నీవు శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ఇలా మా రసమన్న ఇంటిపైన దాడి ఇది 3వసారి. నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఉండి నువ్వేం చేస్తూ ఉన్నావు? దీన్ని ఏమనుకోవాలి ఈ నియోజకవర్గ ప్రజలు? ఒక మాజీ శాసనసభ్యుడు ఇంటిపైన దాడి చేస్తే ఏమనుకుంటారో మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఏమనుకుంటారో మీకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. కానీ మేము ఒక మాట చెప్తా ఉన్నాం. 10 సంవత్సరాల అధికారంలో ఉండి మా రసమైన ఎమ్మెల్యేగా ఉండి ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకుల ఇంట్లపైన కానీ, ప్రతిపక్ష కార్యకర్తల పైన కానీ కనీసం ఒక మాట కూడా మాట్లాడిన సందర్భం. ఎన్నో సందర్భాలు ఎవరెవరో మాట్లాడింది కావచ్చు, కానీ వారు మాట్లాడినప్పుడు మేము కూర్చుంటామా చేతులు కట్టుకొని? తప్పకుండా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. నేను అడుగుతున్నా ఉంటా కమ్మపల్లి గారు, మీరు ఒకవేళ నిజంగానే మొన్న జరిగినటువంటి మీరు ఏదైతే మీ అక్కడ డ్యామ్లు ఎల్ఎంటీలో మాట్లాడినటువంటి దాన్ని మా రసంలో మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా మాజీ శాసనసభ్యులు రసమైన వచ్చిన తర్వాత డేటు పెట్టు, ఎక్కడికంటే అక్కడికి కూర్చోండి, రసమయంలో మాట్లాడడానికి నువ్వు సమాధానం చెప్పగలవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు మీ అధికారంలో ఉండి మా రసమయంలో చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలను ఇక నువ్వు శాసనసభ్యుగా ఎన్నికై నువ్వు రిబ్బని కడిగేస్తున్నావు తప్ప నీ అభివృద్ధి ఎక్కడుందని అడుగుతా ఉన్నాం మేము. నీ అభివృద్ధి పక్కన పెట్టేసినావు. ఇలా ఏమున్నా నియోజకవర్గంలో మరి మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల పట్ల కానీ, మరి మా నాయకుల పట్ల కానీ మీరు దాడిలో కృషి పలుకుతా ఉన్నాం. ఎప్పుడు శాశ్వతమా కవంపల్లి గారు? రేపు ఇంకా 2 సంవత్సరాలు గడిచింది, ఇంకొక 3 సంవత్సరాలు పదవి పోతుంది. మరి ఆ తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో వచ్చేది మా రసమయ్య ఎమ్మెల్యే. మరి అప్పుడు మీరు ఎక్కడ ఉంటారో అడుగుతా ఉన్నా నేను. అంటే దాడికి ప్రతి దాడి ఉంటుంది. మా నాయకులు ఒకటే చెప్తా ఉన్నారు మా బీఆర్ఎస్ కార్యకర్తలకి, మేము సహనంతో, మేము ఓపికతో మేము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎవరు ప్రతిపక్షాలు ఎన్ని చేసినా మేము సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. మీరు మా పైన దాడికి మీరు పంపితే మేము కనుక వస్తే అసలు ఈ నియోజకవర్గంలో, ఈ గ్రామాలలో ఒక్క కార్యకర్త కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటున్నా అంటే ఆవేదన ఉంది మా కార్యకర్తల్లో. ఇలా ఒక శాసనసభ్యుల ఇంటి పైన ఆయన లేనప్పుడు మీరు దాడి పంపుతావా? మీరు దాడి చేసినట్టు మిమ్మల్ని ఏమనుకోవాలని మా నాయకులు ఇప్పుడే మాట్లాడారు. ఒక గుండాలుగా, ఒక రౌడీ వీధి రౌడీలుగా ఇలా ఈ నియోజకవర్గంలో మీరు చలామణి అవుతూ ఉన్నారు. ఈ నియోజకవర్గ ప్రజానికానికి మీరు ఏ సందేశం ఇస్తున్నారు? ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యునిగా ఉండి మీరు ఎంతో ఓపికతో, సహనంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఏదైనా సమస్యలు చెప్తే వినిమ్మ వాటిని మీరు సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కానీ అది మర్చిపోయి
ఈ నియోజకవర్గంలో ఒక రాజరికంలా ఒక గుండా వ్యవహారం లాగా నీ అనుచరులు ఏదో నలుగురు పెట్టుకుని చేస్తా ఉన్నావు. ఖబర్దార్ కవంపల్లి గారు, నేను ఒక బీసీ బిడ్డగా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎవరు మాట్లాడలే. కానీ ఏదనంటే నీ ఇష్టం వచ్చినట్టు నీవు నోరు తెరితే నువ్వు ఒక డాక్టర్ అంటున్నావు. కనీసం నువ్వు నోరు తెరితే ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా మనం, అప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంతో పరంగా నువ్వు ఎన్నికైనటువంటి శాసనసభ్యునిగా నువ్వు మాట్లాడే తీరు కదేనా? ఇలా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? అరే ఒక ఎమ్మెల్యే మనం కవంపల్లిని గెలిపించుకుంటే అరే ఈ నియోజకవర్గంలో ఈ మండలాన్ని ఏం చేస్తున్నాడు, ఇది ఎందుకు తగ్గుతుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఖబర్దార్ కవంపల్లి గారు, నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ కార్యకర్తల పైన కానీ మా నాయకుల పైన కానీ మా హౌస్ ఫామ్ హౌస్ మీద కానీ మరొక్కసారి మీ కార్యకర్తలు ఎవరు వచ్చినా బిడ్డ ఉరికిచ్చి ఈ నియోజకవర్గం నుంచి తరిమి కొడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. 3 రోజుల క్రితం జరిగిన దాడిలో కవంపల్లి సత్యనారాయణ గారు మీరు మీ అంశాలను పంపించే గుండారం గ్రామంలో అల్లర్లు సృష్టిస్తున్నారు. దీనికి విరుద్ధంగా మేము కూడా గుండారం గ్రామంలో 3 సార్లు రసమైన ఇంటి మీద 3 సార్లు దౌర్జన్యంగా వచ్చి అద్దాలు పగలగొట్టడం కానీ